పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పింఛన్ తొలగించడంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంకు చెందిన మారూరి రామలింగారెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. తన భర్తకు 40% కన్నా తక్కువ అంగవైకల్యం ఉందని, అందుకే పింఛన్ రాలేదని తెలియడంతో మనస్తాపానికి గురై ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య రామలింగమ్మ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అది పెన్షన్ అయిపోయిందండి పోయిన మంత్ లోంచి. కొంచెం ఆ బాధలో ఉన్నాడు. బండ్లు ఎన్ని ఇబ్బంది పడతా ఆరోగ్యం బాగోట్లేదని ఇంక నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను ఎటు బతకాలని చెప్పి ఆ మాట అన్నాడు. నేను పొద్దున ఇంటికి పోయింది బయటికి, ఇంతవరకు రాలేదు, వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు తెలుసు మొన్న సెప్టెంబర్ నుంచి ఇంక రాదు, తీసేసారు, డిలీట్ చేశారు. ఎందుకంటే 40% కంటే తక్కువ ఉంది మీకు, మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకున్నాను. అయితే ఇందులో ఏం కాదు, నేను ఉన్నాలయ్యా అని చెప్పి అయినా కానీ ఆయన అదే మనసులో పెట్టుకున్నాడు. మరి ఏం పెట్టుకున్నాడు, పొద్దున్నే బయటకు వెళ్ళాడు. నేను బజార్కి వెళ్తాను లేట్ టీ తాగడానికి, ఇలా జరిగింది. వేలాడుతుంటే కనిపించలేదు, నేను ఆడుకోలేదు. మా వాళ్ళు పోయి చూస్తే ఇట్లా సంగతి.